నుంచి మీరు పర్టికులర్ గా ఒక రిజిస్టర్ ఒకటి లేదా ఒక పోర్టర్ ఒకటి మెయింటైన్ చేసి ఎవరైతే మీకు ఆర్డర్ ఇస్తున్నారో వాళ్ళ నుంచి ఒక లెటర్ ఉండాలి, వాళ్ళ ఐడి ప్రూఫ్ ఆథరైజేషన్ ఇటు ఉండాలి. ఆధార్ కార్డు కంపల్సరీ చూడండి. వాళ్ళ సెల్ నంబర్ కూడా మీ దగ్గర ఉండాలి. ఏదైనా మాబ్ అటాక్స్ జరిగితే మాత్రం చాలా సివియర్ కేసెస్, మర్డర్ కేసు కంటే కూడా ఎక్కువ పనిష్మెంట్ కేసు ఖచ్చితంగా కడతారు. దాంట్లో అందరూ మీరు కూడా ముద్దాయిలు అవుతారు. మీ బాధ్యతను గుర్తించుకోండి. వీళ్ళంత వరకు సీసీ కెమెరాలు ఇన్స్టాల్స్ ఉన్నాయా అందరికి? అతను వాట్సాప్ లో షేర్ చేసి అది ఓకేనే, ఐడి ప్రూఫ్ అన్ని తీసుకున్నాక ఓకే అంటేనే అతను ప్రింట్ చేయాలి. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మా లోకల్ పోలీస్కి ఇస్తే వాళ్ళ యాక్సిడెంట్స్ కూడా వెరిఫై చేసి ఇస్తారు. కానీ మీ వ్యాపారంతో పాటు మీకు ఉన్నటువంటి మీ బాధ్యత గురించి తిరగండి. మీరు తెలిసి తెలియక కేసులు ఇరుక్కోకండి. అదర్ స్టేటా లేదా ఇంకోటి అనేది అవన్నీ మళ్ళీ తర్వాత వస్తాయి. ఉన్నాయి, కాలంతో మారుతున్నాము. కానీ మేము మిమ్మల్ని అందరినీ పిలిపించడం ఏంటంటే ఇట్లాంటి విషయాల్లో ఏదైతే డిస్ప్యూటెడ్ ఉన్నాయో అట్లాంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ కాకండి. తెలిసి తెలియక మీ జీవితాలని పన్నంగా పెట్టుకోకండి. మీ కుటుంబాలు మీరు మీ కడుపాతో పనులు చేసేది అంతేనా, లేకపోతే మిగిలి పే చేస్తున్నారా? డిజైనర్ ఎక్కడైనా చేయొచ్చు. అల్టిమేట్ గా ఫ్లెక్సీ మీదకి వచ్చేది మనం ప్రింట్ ఇస్తేనే వస్తుంది. మొహమాటానికి పోయి దాన్ని చేసి ఇబ్బందులు పాల్గొంటుంది. దయచేసి ఈ కులపరంగా కానీ, మతపరంగా కానీ, ప్రాంతాల పరంగా కానీ, తర్వాత లేదా ఒకటే దాంట్లో 2-3 గ్రూప్స్ ఉంటుంది కానీ, ఎప్పుడైతే ఈ వినైల్ పెయింటింగ్, ప్లాస్టిక్ మెటీరియల్ వచ్చిందో మొత్తం ట్రెండ్ అంతా మారిపోయింది. ఇలాగా ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి ఒక ఫ్లెక్సీ కారణం అవడం అది అత్యంత బాధాకరమైనటువంటి. దేనికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందంటే 1/7/2024 నుంచి ఈ కొత్త చట్టాలు వచ్చినాయి. రెస్పాన్సిబుల్ పర్సన్ మీరు అక్కడ పెట్టండి, అతను మీకు షేర్ చేస్తాడు. మీరు ఓకే అంటేనే ఎవరైతే ఓనరో దానికి బాధ్యత వహించాలి. అలానే కొన్ని విలువలు మనం వదిలిపెట్టి వ్యాపారం చేయాల్సినటువంటి పని లేదు. ఎవరైతే దాన్ని నేను చెప్పినటువంటిది ఉల్లంఘించారో డెఫినెట్ గా వాళ్ళు కేసులు డెఫినెట్ గా పెట్టడం జరుగుతుంది. ఒక వర్గం గురించి కానీ, లేదా ఒక కమ్యూనిటీ గురించి కానీ, లేదా ఒక రిలీజియన్ గురించి కానీ, లేదా ఒక ప్రాంతం గురించి కానీ ప్రత్యేకించి దాంట్లో మెన్షన్ ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంటర్టైన్ చేయవచ్చండి.